కాసేపట్లో భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అటు కివీస్ ఇటు భారత్ ఫుల్ ఫామ్లో ఉండటంతో మ్యాచ్ టఫ్గా ఉండనుంది. రెండు జట్లపై ఒత్తిడి ఉన్న భారత్ విజయం సాధించడం ఖాయమని విశాఖలో ఆటగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. మరి కాసేపట్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు మొదలవబోతుంది. ఇప్పటికే భారీ అంచనాలు కూడా నమోదవుతున్నాయి. ఒకవైపు అన్ని విభాగాల్లో కూడా టీమిండియా మంచి స్ట్రాంగ్గా ఉంది. అయితే మరోవైపు న్యూజిలాండ్ కూడా అదే ఫామ్ని కొనసాగిస్తూ సెమీఫైనల్ కూడా అద్భుతమైన స్కోర్ చేసింది. మరి ఫైనల్ ఏ విధంగా ఇండియా ఆడబోతుంది, మరి ఈ రోజు మ్యాచ్ ఫైనల్లో ఏ విధంగా రాణించబోతుంది అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వరుసగా 3 ఈవెంట్లో కూడా ఇండియా ఫైనల్కి రావడం జరిగింది. అటు వరల్డ్ కప్ దగ్గర నుంచి T20 వరల్డ్ కప్, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ. ఏ విధంగా ఉండిపోతుంది సార్ ఈరోజు మ్యాచ్ న్యూజిలాండ్? లాస్ట్ మ్యాచెస్ చూసినట్లయితే అన్ని మ్యాచ్ల్లో కూడా మన మెయిన్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే 4 స్పిన్నర్లు ఉన్నారు. 4 స్పిన్నర్లు, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ ఇన్ఫామ్లో విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్ ఇన్ఫామ్ మంచి ఫామ్ కంటిన్యూస్లో ఉన్నారు. అందువల్ల మనకి చక్కగా రన్స్ వస్తున్నాయి. అతను చేజింగ్లో కూడా వన్ ఆఫ్ ది కింగ్ అని చెప్పొచ్చు. మాస్టర్ బ్లాస్టర్ ఆయన చేజింగ్లో. సో ఆయన జస్ట్ క్లిక్ అయితే డెఫినెట్గా ఎంత స్కోర్ అయినా మనం చేసే అవకాశం ఉంది. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ కూడా ఈ త్రూఅవుట్ టోర్నమెంట్ మిడిల్ ఆర్డర్లో ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు ఆయన కూడాను. దానివల్ల కూడా ఇండియాకి చాలా అడ్వాంటేజ్ ఉంది. మోర్ ఓవర్ మనం చేయవలసింది ఏంటంటే ఆపోనెంట్ టీంలో ఎస్పెషల్లీ మిచెల్ శాంట్నర్ ఉన్నాడు. శాంట్నర్ బౌలింగ్ని కొంచెం రీడ్ చేయగలిగితే, అదేవిధంగా రచిన్ రవీంద్రను కేన్ విలియమ్స్ని తొందరగా అవుట్ చేయగలిగితే 100% ఇండియాకే విన్ అయ్యే అవకాశం ఉందండి. చెప్పండి, ఇప్పుడు సెమీఫైనల్ విషయంలో వచ్చేస్తే న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడం జరిగింది. అదే సేమ్ రిపీట్ అవుతుందా, లేదంటే ఏవైనా కట్టడి చేసే అవకాశం ఉందా ఇండియా? డెఫినెట్గా కట్టడి చేసే అవకాశం ఉంది ఇండియా పైన ఆడేటప్పుడు. ఎందుకంటే దుబాయ్ అనేది మోస్ట్లీ స్పిన్కి అనుకూలంగా ఉండే పిచ్. సో మనకి 4 స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి భారీ స్కోర్లు అయితే నమోదవు ఫైనల్లో. సో ఇండియాకే లిటిల్ బిట్ ఎడ్జ్ ఉందనేది నా ఒపీనియన్. ఒకవేళ టాస్ గెలిచిన జట్టు మాక్సిమం ఏంది అంటే బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంటుందా, బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలా వరకు ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇలాంటి పెద్ద ఈవెంట్స్లో, ఐసీసీ ఈవెంట్స్లో ఫైనల్స్ కానీ సెమీస్ ఫైనల్లో కానీ ఆడేటప్పుడు సెకండ్ బ్యాటింగ్ అనేది లిటిల్ బిట్ ప్రెజర్ ఉంటుంది. సో టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా మ్యాచ్ విభాగం చూసుకుంటే ఎవరి ఆధిపత్యం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది? నా అంచనా ప్రకారంగా అయితే ఇండియా ఈరోజు మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. ముఖ్యంగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్లో మనకి గిల్, రోహిత్ శర్మ కొద్దిగా ఫామ్లోకి వచ్చి వాళ్ళు ఒక 15 ఓవర్స్ వరకు అవుట్ అవ్వకుండా భారీ స్కోర్ కొడితే కనుక మనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్, ఇది ప్రస్తుతం అయితే అభిమానులతో పాటు ప్లేయర్స్ కూడా మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక అంచనా వస్తున్నారు. ఎందుకంటే అక్కడ దుబాయ్ పిచ్ కూడా పూర్తిగా మనకి చూస్తున్నాం ఇటువంటి గ్రాస్ పిచ్ ఉంటుంది. అది అనుకూలంగా స్పిన్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. ఇటు ఇండియా విభాగానికి వస్తే అక్షర్ పటేల్తో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వీళ్ళంతా కూడా 4 స్పిన్నర్లు ఉన్నారు, పూర్తి విభాగంలో ఉన్నారు. అంతేకాకుండా అటువైపు కూడా బ్రేస్వెల్తో పాటు శాంట్నర్ వీళ్ళు కూడా మంచి స్పిన్ విభాగంలో ఉన్నారు కాబట్టి